ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరూ ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఈసీజీ కానీ టూడీఎకో కానీ ఈసీజీలో ఎప్పుడైనా కానీ అబ్నార్మల్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి టూడీఎకో తీయడం జరుగుతుంది. ఆ టూడీఎకో బయటికి తీసుకున్నారంటే ఈజీగా 4,000 5,000 తీసుకుంటారు బయట ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇక్కడ కూడా ఏమన్నా ఒకవేళ ఈకోలో కానీ అబ్నార్మల్ గా ఏమన్నా అనిపించిందంటే మనం కిమ్స్ తరఫున వాళ్ళకి అక్కడ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ వచ్చి దీని ఖచ్చితంగా ఈ సౌకర్యాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను. మన భారత ప్రియ నేత ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా దేశం మొత్తం మీద కూడా సేవా పక్వాడ్ లో భాగంగా దాదాపు సెప్టెంబర్ 17వ తేదీ నరేంద్ర మోదీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయాలని అఖిల భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఎమ్మినూరు అసెంబ్లీ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించాం. ఇవాళ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని అనగా ఇవాళ డాక్టర్ మహేష్ గారు మరియు కిమ్స్ హాస్పిటల్ వారి బృందంతో కలిసి ఈ యొక్క పేద ప్రజలకు బీపీ, షుగరు, ఈసీజీ, టూడీకో వంటి విలువైన పరీక్షల్ని ఉచితంగా నిర్వహించి వీరేష్ కుమార్ ప్రధానమంత్రి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన నరసింహులు గారు, మా కో కన్వీనర్ గారు, తర్వాత రామ్ జట్టప్ప, మన ఈరన్నజగ గారు అందరూ కలిపి నేను నిర్వహిస్తున్నాం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు ఎన్నో చేయాలని అనుకుంటున్నాం. దానికి ప్రజల స్పందన మాకు చాలా అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు తెలియజేసుకుంటున్నాం.